రాజమౌళి సినిమా అంటేనే అంచనాలకు అందదు, ఊహలకు దొరకదు. ఎప్పుడూ విజువల్స్ పరంగా లార్జర్ దాన్ లైఫ్ పాత్రల్ని అంతకు మించిన గ్రాండియర్తో తీస్తాడు. ఇప్పుడు వారణాసిని అంతకు మించేలా తీస్తున్నాడు. జస్ట్ ఒకే ఒక్క ఫ్రేమ్కి 50 లక్షలు ఖర్చు చేస్తున్నారంటే నమ్ముతారా? సెకనికి 24 ఫ్రేములు లెక్కేసినా 12 కోట్లు ఖర్చు చేసినట్టు. కేవలం కళ్ళు మూసి తెరిచేలోపు 12 కోట్లు ఆవిరైనట్టే. అలా 25 నిమిషాల ఫుటేజ్కి 250 కోట్లు ఖర్చు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఎంత పాన్ వరల్డ్ మార్కెట్ని కుదిపేయాలనుకున్నా కూడా ఇలా డబ్బుని నీళ్లల్లా ఖర్చు చేస్తే మిగతా సినిమాల ప్రొడ్యూసర్స్కి కంగారు పెరుగుతోంది. అంతా రాజమౌళిని చూసి ఆ రేంజ్లో తీస్తాం, సినిమాకు ఖర్చు చెయ్యమని అంటారట. ఇంతకీ పొరుగింటి ప్రొడ్యూసర్లనే భయపెట్టేలా ఫ్రేమ్కే 50 లక్షలు ఎందుకు ఖర్చు చేస్తున్నట్టు? రెప్పపాటు సీన్కి 12 కోట్లు పెట్టి ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు? టేక్ ఎ లుక్. వారణాసి మూవీ టోటల్ బడ్జెట్ 1400 కోట్లు. హిందీ రామాయణం మొదటి భాగం బడ్జెట్ 2000 కోట్లు. రాజమౌళి మూవీ బడ్జెట్ అఫీషియల్. కానీ రామాయణం బడ్జెట్ ఒక భాగానికి 2 భాగాల మొత్తం బడ్జెట్ ఆదా అన్నది తేలాల్సి ఉంది. బాహుబలి 2తో 1850 కోట్లు, దంగల్ మూవీకి 2000 కోట్లు వచ్చాయి. కాబట్టి అదే రేంజ్లో ఇప్పుడు బడ్జెట్ నెంబర్స్ చూస్తుంటే ఆశ్చర్యపోయే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అయితే అలాంటి వాళ్ళను కూడా షాక్కి గురి చేస్తున్నాడు రాజమౌళి. సెకండ్కి 12 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. 25 నిమిషాలతో ఒక ఎపిసోడ్ చేస్తే 250 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయ్యాయి. అలాంటి మరో ఎపిసోడ్కి అచ్చంగా అంతే అమౌంట్ 250 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. అదే కాకుండా మరో సీక్వెన్స్కి కేవలం సెకండ్కే 12 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇక్కడ సెకండ్ అంటే 24 ఫ్రేమ్లు, ఒక్కో ఫ్రేమ్కి 50 లక్షలు. అంటే ఒక్కో ఫ్రేమ్ ఒక్కో పెయింట్ లాంటిది అనుకోవాలా? లేదంటే కేవలం ఒక ఫ్రేమ్ గ్రాఫిక్స్ కమ్ డిఐకి అంత ఖర్చా? అంటే వరల్డ్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే గట్టిగానే ఖర్చు చేయాలి. ఆ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. అందుకే ఇప్పుడు సెకండ్కి 24 ఫ్రేమ్లు, ఫ్రేముకి 50 లక్షలు. అలా కళ్ళు మూసి తెరిచేలోగా 12 కోట్లు హాంఫర్ట్. ఆల్రెడీ ఐమాక్స్ కెమెరాతో షూట్ చేయడం వల్ల షూటింగ్ రీల్కే కోట్లు ఖర్చు అవుతుందట. 90 కోట్లు కేవలం షూటింగ్ రీల్ కోసమే లెక్కేసినట్టు తెలుస్తుంది. ఇక రామరావణ యుద్ధం సీన్ 25 నిమిషాలకు 250 కోట్ల నుంచి 300 కోట్లు ఖర్చు చేసిన టీం మరో యాక్షన్ సీక్వెన్స్ కోసం 250 కోట్లు ఖర్చు చేస్తుంది. అది కూడా 25 నిమిషాల నిర్వితో రాబోతుంది. సో ప్రపంచ వింతలు, భారీ సాహసాలు, డైనోసార్ల సీన్లు, టైమ్ ట్రావెల్ లాంటి భారీ విజువల్స్ కోసం నెక్స్ట్ లెవెల్లో వర్క్ చేయాల్సిందే. అందుకే మరింత గ్రాండ్గా విజువల్స్ ఉండేలా గ్రాఫిక్స్ విషయంలో, డిఏ విషయంలో భారీగానే పని జరుగుతుంది. ఒక్కో ఫ్రేమ్ని కళాఖండంలా తీర్చిదిద్దడం కోసం కనీసం 18 మంది పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో ఫ్రేమ్కి 18 మంది. అలానే ఒక్కో యూనిట్ కంప్యూటర్ సెటప్ రోజుకి 12 గంటల చొప్పున కష్టపడటంతో సెకండ్కి 12 కోట్లు ఖర్చు వచ్చిందని తెలుస్తోంది. అంతా చేస్తే 15 నిమిషాల ఫుటేజ్ సిద్ధమైందట. ఇంకా 18 నిమిషాల ఫుటేజ్ బ్యాలెన్స్ అని తెలుస్తోంది. ఈ లెక్కన ఈ మూవీ బడ్జెట్ 1400 కోట్ల నుంచి 2000 కోట్లకు రీచ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.